వెళ్ళడం కానీ సో అట్లా 100 రూపాయలు 200 సేవ్ చేసుకొని నేను చదువుకునేవాడిని. ఎందుకంటే నా స్కూల్లో చెప్పి ఏంటి అని అంటే పేదరికం అంటే ఒకే ఒక కారణంతో నువ్వు దీన్ని ఎదుర్కోవచ్చు, అది చదువు అని చెప్పారు. సో నేను దాన్ని బాగా నమ్మిన. ఎట్టి పరిస్థితుల్లో నా పేదరికం నాతోనే అంతం అవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యి నా దగ్గర డబ్బులు లేకున్నా సరే వేరే పనులు చేసి నేను చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చింది. సో 2011లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను అనుకున్నా ఇక నా లైఫ్ చేంజ్ అవుతుంది బై, ఇక ఖచ్చితంగా నా అంత తోపు లేడు, మా ఊళ్ళో ఉద్యోగం ఉన్న ఏకైక వ్యక్తిని నేనే. సో ఇంకెవరికి కూడా కానిస్టేబుల్ ఉద్యోగం లేకుండే. సో ఇక నా లైఫ్ సెట్ అవుతుంది అని అనుకున్నాను. సో 2012 జనవరి నాకు ఫస్ట్ జీతం వచ్చింది. సో ఫస్ట్ జీతం 30 రోజులు డ్యూటీ చేస్తే ఫస్ట్ జీతం వచ్చింది నాకు. ఎంత అంటారంటే 30 రోజులు ఉద్యోగం చేస్తే 8,848 రూపాయల జీతం వచ్చింది 30 రోజులు. ఆ డబ్బులు పడ్డప్పుడు నేను ఒక్కసారి నాకు మెసేజ్ వచ్చింది బ్యాంక్ నుంచి. ఆ డబ్బులు పడ్డప్పుడు నేను అనుకున్నా కదా, నా బ్యాంకు అకౌంట్ ఏదైతే ఉందో దాని జన్మ ధన్యమైపోయింది అనుకున్నా. 8,840 రూపాయలు పడ్డప్పుడు. సో అదే హ్యాపీనెస్ తోని అదే సంతోషంతో పోలీస్ స్టేషన్ మెట్లు దిగుకుంటే కిందికి వచ్చినాక అక్కడ బజ్జీల బండి వేస్తుండే, అక్కడే పక్కనే చాయ్ బండి ఉంది. వాడు అడిగిండు నన్ను, అన్న ఇన్ని రోజుల కంటే ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి మ్యాటర్ అని అడిగిండు. అడుగుతారా లేదా జనాలు? మనం నవ్వినా అడుగుతారు జనాలు, ఏడ్చినా అడుగుతారు, వెస్టేజ్ మీటింగ్ అయినా అడుగుతారు. ఎస్ ఆర్ నో? ఆడు కూడా అట్లనే అడిగిండు. అడిగితే నేనేం చెప్పినా అన్నంటే, అరే ఈ రోజు నా అకౌంట్ జన్మ ధన్యం చేసుకుంది అన్నంటే, ఎన్ని డబ్బులు వచ్చినాయి అన్న అన్నంటే, మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నుంచి నాకు జీతం పడ్డది 8,845 రూపాయలు అని చెప్పినానికి చెప్తే నేను నా ఎక్సైట్మెంట్ అందులో లేదు. నేను అనుకున్నా కదా, నేను వాడి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసిన. వీడు కూడా నాకంటే ఎక్కువ ఫీల్ అవుతాడు, ఏం డబ్బులు అన్నా అంటాడు అనుకున్నా. వాడు ఇట్లా బజ్జీలు వేసుకుంటే ఏం చెప్పిండు తెలుసా? ఇట్లా వేసుకుంటా 2 రోజుల్లో సంపాదిస్తాను ఇదని అన్నాడు. 2 రోజులు ఇది సంపాదిస్తానన్నాడు. నాకు అనిపించింది నిజమేనారా అన్నంటే, వాస్తవం అన్నా కావాలంటే నాతో నుండి చూడు, కౌంటర్ ఎంత వస్తుందో చూడు అన్నాడు. వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను అంటే ఇది నిజమే అయ్యి ఉంటుందని నమ్మిన. ఆ రోజు అనిపించింది ఉద్యోగం బతకడానికి మాత్రమే మనం వేసుకున్న వేషం మాత్రమే. నేను కడాకండి చెప్తా, ఉద్యోగం తప్పు కాదు, మనం బతకడానికి వేసుకునే వేషం అది. సో ఉద్యోగంలో మనం ఇంకేదన్నా సాధిద్దాము అనేది ఎవరైనా ఉంటే నేనే చెప్తున్నా, 14 ఏళ్ళు ఉద్యోగం చేసిన నేనే చెప్తున్నాను, మీ భ్రమ అని చెప్తా, అది మీ భ్రమ అని చెప్తా. సో అట్లా స్టార్ట్ అయిన నా ప్రస్థానం. సో జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి నేను కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత అతి త్వరగా మన జీవితంలోకి వచ్చేది ఏంది? పెళ్ళాం. అవునా కాదా? మొట్టమొదటిసారి ఉద్యోగం వచ్చినాక ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. నాకు కూడా అదే చేసారు. సో పెళ్లి అయింది. పెళ్లి అయినాక పెరిగేది ఏంటి అని అంటే ఖర్చులు. సో మీకు అందరికి తెలిసి అనుభవిస్తారు, బాగా చెప్తారు ఆన్సర్స్. కీప్ ఇట్ అప్. ఎస్ ఆర్ నో? ఈ ఖర్చులు పెరిగినాయంటే దాన్ని ఏం చేయాలి మనం? ఇంకేదన్నా చెయ్యాలి. ఎస్ ఆర్ నో? ఇంకేదన్నా చెయ్యాలని మీరు ఇక్కడికి వచ్చారు కదా. సో ఇంకేదన్నా చెయ్యాలి అంటే నేను కూడా ఇంకేదన్నా చెయ్యాలని చెప్పేసి ఒక రైట్ ఆపర్చునిటీ దొరికేంత వరకు రాంగ్ ఆపర్చునిటీలను వెతుక్కుంటూ సో క్యాబ్ కొనుక్కున్నా, మా ఆమె ఇంట్లో చీరలు అమ్మింది, ఇవన్నీ చేసింది. సో ఎక్కడా కూడా మా లైఫ్ లో గ్రోత్ లేదు. నేను క్యాబ్ నడిపిన వీడియోలో మీరు చూసిర్రు. బహుశా అనుకోవచ్చు అది ఫేక్ అని చెప్పేసి, నిజమే అది. నాకు ఉద్యోగంలో జీతం సరిపోక సో ఒక 600 రూపాయల పాల ప్యాకెట్ తెస్తే నాన్ ప్రో అని ఉంటుంది. నాకు 2 ట్విన్స్, 2 కౌల పిల్లలు ఉంటారు. నాన్ ప్రో అని చెప్పేసి 550 రూపాయలు ఉంటుంది. ఒక్క ప్యాకెట్ తీసుకొని వస్తే ఒక రోజులో దాగి పడేస్తారు దాన్ని. నేను అనిపించింది ఏంటి అన్నంటే పిల్లలకు పాల ప్యాకెట్లు జీతం, ఇంకేంటి సరిపోతుంది జీతం అనంటే కరెంటు బిల్లు కట్టడానికి, టీవీ హాట్స్టార్ రీఛార్జ్ చేయడానికి, దసరా పండగకు బట్టలు కొనుక్కోవడానికి. దీనికి తప్ప ఇంకేదానికి నా ఉద్యోగం పనిచేయట్లేదు. ఇప్పుడు అయిన అదే జీవితం ఇంకొక 30 ఏళ్ళ తర్వాత కూడా ఇదే జీవితం ఉంటుంది, దీంట్లో మార్పు లేదనిపించింది. సో ఇంకేదైనా చేయాలని సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు కూడా సెర్చ్ చేసారు, నేను కూడా సెర్చ్ చేశా. ఎస్ ఆర్ నో? సో సెర్చ్ చేసినప్పుడు బాగా దొరికితే, మంచి దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? మంచి దొరికినాక ఇది మంచిది కానీ అనుమానిస్తాం.
ఎస్ ఆర్ నో? నాకు కూడా ఏమనిపించింది అంటే 2018లో దాస్తార్ వచ్చి వెస్టేజ్ బాగుంటుంది రా భయ్ చెయ్యి అన్నాడు. మంచిది మన కాళ్ళ కాడికి వస్తే మనం ఎడ చూస్తాం? అనుమానంతో చూస్తాం. ఎస్ ఆర్ నో? నేను కూడా అట్లనే చూసిన. ఏమని అన్నంటే, అన్న నీలాంటి వాళ్ళే చేసుకోగలుగుతారు, నాలాంటి వాళ్ళు చేయలేరు బిజినెస్ అని చెప్పిన. పూర్ణిమ మేడం అన్న ఒక్కటే ఒక సోపు కొనన్న ఐడి చేసుకొని అని చెప్తే, నేను అన్న అమ్మ నీకు ఈ గ్రీన్ సాపు కొంటే ఎన్ని డబ్బులు వస్తాయో అన్నిసార్లు చెప్తున్నావు, నేను కొనని చెప్పిన. అర్థమైందా? నేను కూడా అన్న ఈ సబ్బేంది వంకరుంది, ఇటుంటది కదా నీమ్ సోపు, మిగతా సోపులో స్ట్రేట్ ఉంటాయి, ఇది వంకరుంది ఎందుకు తల్లి అని అడిగిన పూర్ణిమ మేడం. అన్నా నువ్వు ఇంత నెగిటివ్ ఉన్నావు అన్నంటే ఖచ్చితంగా నువ్వు చేయవన్నా ఈ బిజినెస్ అన్నది. చేయనని తెలిసి నాకు ఎందుకు వచ్చిన అంటే, ఎక్కడో ఒక చోట ఆశ నువ్వు చేస్తావు అని చెప్పేసి అన్న. అంటే నేను చేయనమ్మా ఇట్లాంటివి అని చెప్తే, సో వెళ్ళిరు 2018లో నాకు ప్లాన్ చెప్పిరు. ఒక 4-5 సార్లు టచ్ చేసిరు. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. అండ్ టచ్ చేసిన తర్వాత కూడా 2018 నుంచి నేను జాయిన్ అవ్వకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. అవునా కాదా? ఈ రాజు కోసమే ఆడ కూర్చొని ఉన్నారా పూర్ణిమ మేడం, పురుషోత్తమ దాస్ సార్? నన్ను వదిలేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. నా సక్సెస్ స్టోరీలో మీకు ఎన్నో అర్థమైతాయి అనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? సో ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయిరు. సో వాళ్ళు చూపించింది ఏంటి అనంటే, నాకు గదవ పట్టుకొని బతిమలాడలే బిజినెస్ చేయమని, ఏ రోజు కూడా బతిమలాడలే. వాళ్ళు నాకు చెప్పిర్రు, అవకాశం ఇచ్చిర్రు, నేను దాన్ని తీసుకోలేదు. సో వాళ్ళు ఏ విధంగా చూపించాలో నాకు చూపించారు. ఎస్ ఆర్ నో? మీ దగ్గర కూడా టీం రావాలి, మీ సక్సెస్ రావాలి అంటే మీరు అలా గదవ పట్టుకొని ఇంటికాడ 2 పిల్లలు ఉన్న ఆమె దగ్గరికి పోయి ఆమె నీళ్లు తెస్తే నేను ఎత్తుతా చేయలే, నువ్వైతే జాయిన్ అయ్యిగా. అవునా కాదా? ఆ పిల్లలు చిన్నగా ఉంటే ప్యాంపర్ మారిస్తే నేను మారుస్తాను, ఆధార్ కార్డు ఏ పో అంటారు మనోళ్ళు. ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ చేయలే వాళ్ళు. సింపుల్ గా ఏం చేసిర్రు అనంటే వాళ్ళ సక్సెస్ చూపించారు. ఇట్లా కొట్టినట్టు అనిపించింది నాకు. ఎస్ ఆర్ నో? చంప యువతల కొడితే యువతల వాసింది నాకు. దాస్టార్ అరే నాయన, నువ్వు తప్పనుకున్న కంపెనీలో 2,23,000 సంపాదిస్తున్నా, నువ్వు చేయలేననే కంపెనీలోనే కారు తీసుకున్నా, నువ్వు చేయలేననే కంపెనీలోనే నేను తాజ్ మహల్ వెళ్ళినా చూడని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా నాకు పంపించారు. ఎస్ ఆర్ నో? ఎస్, పంపించారు. పంపించిన తర్వాత ఇక నేను దాన్ని రియలైజ్ అయ్యి మళ్ళీ ఇంకా ఇది క్లారిటీ కావాలి, ఇంకేం కావాలి అని అడగలే. కేవలం డబ్బులు వస్తున్నాయా లేదా, అది నిజాయితీ వస్తున్నాయా లేదా, ఎవరిని మోసం చేయకుండా డబ్బులు ఉన్నాయా లేదా. సో ఇది చూసి మళ్ళీ నేనే దాస్ సార్ దగ్గరికి వెళ్ళి వెస్టేజ్ బిజినెస్ అవకాశం నాకు అని బతిమలాడిన. నేను ఫస్ట్ టైం వాళ్ళు నన్ను అడిగిర్రు, కానీ సెకండ్ టైం మాత్రం ఈ అవకాశం నాకు అని చెప్పేసి బతిమలాడి మరి ఐడి క్రియేట్ చేసుకొని ఈరోజు మీ ముందు 5 లక్షల ఇన్కమ్ డిఈసిడితో నిలబడడం జరిగింది. అర్థమైందా? మీరు ఇంటికి పోయి ఎవరు ఏ దేవుని నమ్ముతారో కానీ ఇంటికి వెళ్ళి అగరబత్తీలు పూజలు చేసి మాకు ఇట్లా రాస్తారు అటువంటి వాడు నాకు కూడా దొరికింటే బాగుండరా అని మొక్కండి. ఎస్ ఆర్ నో? మొక్తారా? ఇప్పుడు రాస్తారు. ఎస్ ఆర్ నో? ఏ పని లేకుండా రాస్తారు అటువంటి వాడు వచ్చి మన దగ్గరికి వచ్చి వెస్టేజ్ ఐడి వేసుకొని బతిమలాడి వేసుకొని ఒక 5 లక్షలు మన కింద వస్తే ఎట్లా బాగుంటది అనంటే అది కాదు. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇట్లా స్టార్ట్ అయిన మా ప్రస్థానం ఈరోజు నెలకు 5 లక్షల ఇన్కమ్. సో మీకు అందరికి తెలుసు, నేను దాదాపుగా ఇల్లు అయితే ఇప్పుడు కట్టలేదు. ఈరోజు వెస్టేజ్ లో అవకాశం ఏంటి అనంటే, చాలా మంది ఇక్కడ కూర్చొని 5,000 10,000 లేదంటే చేసి వస్తుందా చూసి వస్తుందా అని ఆలోచించే వాళ్ళకి నేను కడాకంటే చెప్తున్నాను. ఈ రోజు నాకు 2 బిడ్డలు. ఒక్కొక్క బిడ్డ ఇప్పుడు పెళ్లి చేయాలన్నా కూడా ఒక్కొక్కరికి 1,50,00,000 ఇన్కమ్ ఇచ్చి సంపాదించిన ఈ ప్లాట్ఫామ్ ద్వారా. అది మీరు నమ్మినా నమ్మకపోయినా, హైదరాబాద్ లో ఒక 4 ప్లాట్లు కొనుక్కున్నా, మా భార్య పేరు మీద 1 ఎకరాల పొలం కొనుక్కున్నా, రేపో మాపో జనవరిలో అదే నేను కొనుక్కున్న ప్లాట్ లో తుర్కెంజాల్లో దాదాపుగా డూప్లెక్స్ ఇల్లు స్టార్ట్ అవుతుంది. దాదాపు ఓన్లీ కన్స్ట్రక్షన్ కే 1,20,00,000 అవుతుంది, ఓన్లీ కన్స్ట్రక్షన్ కి. సో ఆలోచించండి, చాలా మంది ఏమనుకుంటున్నారు అని అంటే ఒక 10,000 వస్తే చాలు, ఒక 5,000 వస్తే చాలు, ఒక 20,000 వస్తే చాలు ఈ బిజినెస్ అని చేస్తా ఉన్నారు. నేను చూసిన దాస్ సార్ దగ్గర 2,23,000 చూసినప్పుడు నేను అనుకున్న ఇందులో ఎంత పని చేస్తే అంత డబ్బులు వస్తాయని ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎలా చేసిన బిజినెస్ అంటే మీలాగనో ఇంకొకరిలాగనో చేస్తే వస్తాయి చూస్తే వస్తాయి కాదు, ప్రాణం పోతే పోతుంది, ఉంటే ఉంటది, ఖచ్చితంగా 5 లక్షలు సంపాదించి తీరాలని చెప్పి ఈ బిజినెస్ లో డిసైడ్ అయి పని చేసిన.
సో కాబట్టి నెలకు 5 లక్షలు సంపాదించిన ఇంకెన్ని రోజులు సార్ ఇంకా మా ఇంట్లో ఆ బాధలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చెప్పుకు తిరిగితే ఏమవుతుంది చెప్పు? చెప్పుకు తిరిగితే ఏమవుతుంది? ఎవరి ఇచ్చేది పోతుంది? మనదే పోతుంది, అవునా కాదా? సో జస్ట్ 3 ఏళ్లలో నిర్ణయం తీసుకొని మీరు కూడా నెలకు 5 లక్షలు సంపాదించండి. మీ అప్లైన్ దగ్గర కూర్చోండి, నిర్ణయం తీసుకోండి. నెలకు 5 లక్షలు సంపాదిస్తే నీ దగ్గర డబ్బులుంటే డబ్బులతోనే భూమి మీద ఉన్న అన్ని సొల్యూషన్స్, ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ దొరుకుతుంది. డబ్బులుంటే చాలు అన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరుకుతుంది. సో కాబట్టి డబ్బులు సంపాదించే మార్గం మీ దగ్గర తెలిసిన తర్వాత మీరు అస్సలు ఆగొద్దు. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఈ బిజినెస్ లో మరి ఎలా ముందుకు వెళ్ళాలి సార్ అని అంటే ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు? సో కొత్త వాళ్ళు నా దృష్టిలో చేతులు సగమే లేపిర్రు అనుకో, నా దృష్టిలో నేను ఏమన్నా తెలుసా వాళ్ళను? మీరు ఎవరన్నా టమాటాలు కొనుక్కున్నారా? టమాటాలు కొనడానికి వెళ్ళిరా? ఏం సార్ వెళ్ళామా మనం? ఏం అనుకోరాళ్ళు, వెళ్ళామా? ఎస్ ఆర్ నో? ఈయనే మనం మోదీపారు చూస్తాము. నేను కూడా వెళ్తాను టమాటాలు కొనడానికి. ఎస్ ఆర్ నో? టమాటాలు లేడీసే కొంటారా సార్, మనం కొనవా? ఎస్. సో టమాటాలు కొనడానికి వెళ్ళినప్పుడు ఎలా చెక్ చేస్తాము అని అంటే ఏరుతామా లేదా? ఇది ఖర్చుందా, ఇది పుచ్చుందా, లేదంటే ఇది 4 రోజులు నిలువ ఉంటుందా లేదా చేసి చూసి మరి కొనుక్కుంటామా లేదా? ఈ సగం షేప్ లేపితే అప్లైన్ చూస్తాడు, ఇటు పనే లేడు రాబాయి, సగమే లేపుతున్నా అనుకుంటాడు. అర్థమవుతుందా? 2 చేతులు కానీ చేతి కానీ లేపినాం అనుకో, అప్లైన్ వెనక చూసినప్పుడు రైట్ పర్సన్ డౌన్ లైన్ నాకు దొరికిండ్రు రాబాయి, ఈయన దగ్గర ప్రాణం పెట్టి పనిచేసి ఆయన జీవితం మారుతుంది, ఆయనతో పాటు నా జీవితం కూడా మారుతుంది డిసైడ్ అవుతుంది. అందుకే నేను ఏం చెప్తానంటే సగం లేపోద్దు, ఏ పని సగం లేపోద్దు. ఎస్ ఆర్ నో? ఆర్ యూ రెడీ? ఎంతమంది ఉన్నారు కొత్త వాళ్ళు? ఎస్. అంటే మనం ఏంటంటే మన తెలంగాణలో ఎమోషనల్ డిమాండ్ చేస్తే చేస్తాం ఏదైనా పని, అవునా కాదా? ఎమోషనల్ డిమాండ్ చేయాలి, అట్లయితేనే చేస్తాం. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఈ బిజినెస్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఎలా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ ను బిల్డ్ చేయాలి అంటే తాజ్ మహల్ ఎవరైనా చూసిరా? తాజ్ మహల్. సో తాజ్ మహల్ ఎన్ని ఏళ్లలో కట్టిర్రు? 21 years, నాట్ 21 days. యమునా నది పక్కన తాజ్ మహల్ ను 21 సంవత్సరాలు ఏనుగులు, రాజ్యాలు ఎక్కడెక్కడ నుంచి ఇటలీ, గ్రీక్, అక్కడ నుంచి మార్బుల్ తీసుకొచ్చి తాజ్ మహల్ ను 21 సంవత్సరాలు కట్టిరు. సో కాబట్టే తాజ్ మహల్ ఇప్పటి వరకు మనగడ కొనసాగుతుంది చెక్కు చెదరకుండా. ఎస్ ఆర్ నో? సో సార్ బోర్డు ఏమన్నా పెడతారా, ఉందా? సో తాజ్ మహల్ చెక్కు చెదరకుండా ఉంది. సో మన బిజినెస్ కూడా తాజ్ మహల్ లాగా చెక్కు చెదరకుండా ఉంటే బాగుంటుందా? బాగుంటుందా? ఎస్ ఆర్ నో? ఉంటుందా? సో ఉండాలి అంటే ఈరోజు నేను చెప్పేటప్పుడు బిజినెస్ చేయండి, చెప్పేటట్టు బిజినెస్ చేయండి. ఖచ్చితంగా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఏం జరిగినా, ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ అయినా మీ బిజినెస్ మాత్రం పడిపోవడానికి ఆస్కారం లేదు. ఆర్ యు రెడీ? సో ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీరు ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత క్లారిటీ తీసుకోండి. టేక్ ఏ క్లారిటీ. సో ఈ బిజినెస్ లో క్లారిటీ తీసుకోండి. సో క్లారిటీ ఏంటి అంటే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఈ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో మనమేనా మోసపోవడానికి ఆస్కారం ఉందా, మనమేమైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదు అంటే మనం బాగుపడాలి అంటే వేరే వాళ్ళను ముంచాల్సిన అవసరం ఏమన్నా వస్తుందా? సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ గురించి క్లారిటీ తీసుకోండి. ఎంతమంది దగ్గర క్లారిటీ ఉంది? క్లారిటీ లేకపోతే నేను చెప్తున్నాను, నువ్వు ఈ మీటింగే నీకు పనికి అది. ఈడ మోటివేట్ కాకు, నేను ఈ మీటింగ్ వచ్చి మోటివేట్ కావద్దు, ఇన్స్పైర్ కావాలి, క్లారిటీ తీసుకోవాలి. అప్పుడే నీ దగ్గర బయటికి వెళ్ళినా సరే నీ దగ్గర క్లారిటీ ఉంటే ఎవరు నిన్ను డిస్ట్రాక్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు. వాడు ఎవరో నో అని, ఇది తప్పు అని, ఇది చేయలేమని చెప్పేసి ఎన్ని అన్నా కూడా నీ దగ్గర క్లారిటీ ఉంటే నీ బిజినెస్ లో గెలవగలుగుతావు. ఆర్ యు రెడీ? ఎస్. రైట్. సో క్లారిటీ తీసుకోండి. వాట్ ఈస్ డైరెక్ట్ సేలింగ్? డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంటి అంటే ఒక కంపెనీ మీకు అందరు తెలుసు, ఆ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది అండ్ మీ దగ్గర వరకు కూడా పంపిస్తుంది. ఆ కంపెనీలో ఏమైనా ప్రోడక్ట్స్ లో ఏమైనా ఇబ్బంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏర్పడ్డా కూడా ఆ కంపెనీ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఆ కంపెనీ చాలా జాగ్రత్తగా ప్రోడక్ట్ తయారు చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఈ రోజు మీరు డిమార్ట్ లో కానీ సూపర్ మార్కెట్ లో ప్రోడక్ట్ పర్చేజ్ చేసిరనుకో, ఒక లక్స్ లైబాయ్ బాగలేదని పోతే ఆ డిమార్ట్ వాడు ఏమంటాడు,
నేనేమైనా తయారు చేసినా నాకేం సంబంధం, నేను డంప్ చేసుకొని అమ్ముతున్నా. నువ్వేమైనా కంప్లైంట్ ఇచ్చేది ఉంటే లక్స్ ఓనర్ కంప్లైంట్, నువ్వేమైనా కంప్లైంట్ ఇచ్చేది ఉంటే లైవ్ బై ఓనర్ కంప్లైంట్. ఇది నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఓన్లీ బిజినెస్ చేస్తున్నా, నేను ఓన్లీ C&F ఏజెన్సీ మాత్రమే అని చెప్తాడు. ఎస్ ఆర్ నో? కానీ ఒక ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పరువు అయినా బాధ్యత అయినా ఎవరికి ఉంటది అని అంటే ప్రోడక్ట్ విషయంలో, క్వాలిటీలో విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఉంటది. కాబట్టి కంపెనీ చాలా జాగ్రత్తగా ఈ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఈ కంపెనీ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఈ కంపెనీలో మనం ఏమైనా డబ్బులు పెట్టి, షేర్స్ పెట్టి ఈ ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. బయట బిజినెస్ చేయాలి అని అంటే పెట్టుకోవాలి, షోరూమ్ పెట్టుకోవాలి అని అంటే ఆ ట్రాక్టర్ లో 40% డబ్బులు, 40% డబ్బులు ముందే ఆ డీలర్ కు కడితే ఆ ట్రాక్టర్ వస్తుంది షోరూమ్. తెలుసా మీకు? ఆ ట్రాక్టర్ షోరూమ్ అతను ట్రాక్టర్ బిజినెస్ పెట్టుకోవాలి అని అంటే అందులో 40% 40% డబ్బులను ముందే డీలర్ కు పే చేస్తే ఆ ట్రాక్టర్ షోరూమ్ వరకు వస్తుంది. మనం ఏమైనా ముందే ఇండెంట్ కట్టి డబ్బులను కట్టి నాకు 100 PV పంపి, లేదంటే 500 PV పంపి, లేదంటే ఆ ప్రోడక్ట్ పంపి, ఈ ప్రోడక్ట్ పంపి ఏమైనా అడుగుతున్నాం మనం? సో ఇందులో మనకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఏ విషయంలో అంటే ప్రోడక్ట్ మేకింగ్ లో. ఎస్ ఆర్ నో? సో తర్వాత ప్రోడక్ట్ మేకింగ్ లో ప్రాబ్లం లేదు, మన రెస్పాన్సిబిలిటీ లేదు. సో ఈ డైరెక్ట్ సేలింగ్ లో మనం ఒక ఆధార్ కార్డు తీసుకొని డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయి ఈ ప్రోడక్ట్ ను మనం వాడుతున్నాం, నచ్చితే నలుగురికి షేర్ చేస్తున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అన్నంటే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి డైరెక్ట్ సేలింగ్ ద్వారా అన్నంటే డబ్బులు వస్తాయా రావా తర్వాత విషయం. నీకు 1,00,000 వస్తుందా, 50,000 వస్తుందా తర్వాత విషయం. డబ్బులు వస్తాయా రావా తర్వాత విషయం. కానీ ఈ ప్రోడక్ట్ ను యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్ లో హాస్పిటల్ పెట్టాల్సిన డబ్బులను మాత్రం సేవ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో హాస్పిటల్ పెట్టాల్సిన లక్షల ఆదాయాన్ని మాత్రం సేవ్ చేసుకోవచ్చు. బాగుందా ఇండస్ట్రీలో? మరి కొనుక్కొని వాడమంటే ఏడొస్తాయి డబ్బులు అంటావు. ఏడొస్తాయి డబ్బులు కాదు, జస్ట్ ఈ ప్రోడక్ట్స్ ను వాడితే చాలు నువ్వు లక్షల ఆదాయం హాస్పిటల్ పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది. మరి ఆలోచించండి. డబ్బుల తర్వాత నీ బిజినెస్ చేస్తావా చెయ్యవా తర్వాత విషయం. మొట్టమొదటి బెనిఫిట్ ఏమైనా ఉంది అంటే రేపు 20 ఏళ్ల తర్వాతనో 40 ఏళ్ల తర్వాతనో బీపీ వచ్చిందని, షుగర్ వచ్చిందని, థైరాయిడ్ వచ్చిందని, పెరాలసిస్ వచ్చిందని, బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని, కిడ్నీ ఫంక్షనింగ్ ఫెయిల్ అయిందని డయాలసిస్ కోవాల్సిన అవసరము నీకు తగ్గుతుంది అంటే ఫ్యూచర్ లో ఖర్చు పెట్టాల్సిన లక్షల ఆదాయాన్ని ఈ రోజు నుంచి నువ్వు సేవ్ చేయడం స్టార్ట్ అయింది. సో ఆలోచించండి. సో కాబట్టి మొట్టమొదటి బెనిఫిట్ ఏంటి అంటే ఈ బిజినెస్ ద్వారా హెల్త్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఈ ఆరోగ్యాన్ని నువ్వు సంపాదించడం ద్వారా ఎన్నో లక్షల ఆదాయాన్ని నువ్వు సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ బిజినెస్ లో నీకు ఒక డ్రీమ్ ఉంది, నీకు ఒక కష్ ఉంది, జీవితం పట్ల సీరియస్ ఉన్నావు, డబ్బులను సంపాదించాలనుకుంటున్నావు, నీ లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలనుకుంటున్నావు. నేను ఈరోజు ఒక సాదా సీదా కానిస్టేబుల్, ఈ రోజు మీరు నల్గొండ నుంచి హైదరాబాద్ వస్తా ఉంటే ఆ సుష్మా థియేటర్ కన్నో పనామా కన్నో లేదు అంటే ఆ ఎల్బినార్ చౌరస్తాలోనో ఈ మాస్క్ పెట్టుకొని మార్చిపోయిన ట్రాఫిక్ దుస్తులతో అటు నిలబడి ఉంటుంటే ఈరోజు ఒకే ఒక ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టేలో ఐడి క్రియేట్ చేసుకోవడం ద్వారా ఈరోజు నేను ఈ బిజినెస్ లో ఒక 3 ఏళ్ల నుంచి పనిచేయడం ద్వారా అక్కడ నేను ఎవరినో తెలియదు, ఇక్కడికి వస్తే నల్గొండ వస్తే నా కోసం మీరు క్లాప్స్ కొడుతారు, నాకు ఎన్నోసార్లు ఫోన్ చేస్తారు. సో ఆలోచించండి ఇండస్ట్రీలో ఏముంది. సో నీ లైఫ్ మొత్తం మారుతుంది. ఒక సామాన్య వ్యక్తిని కూడా ఒక సెలబ్రిటీగా మార్చే ఇండస్ట్రీ వెస్టేజ్, ఒక సెలబ్రిటీగా మార్చే ఇండస్ట్రీ వెస్టేజ్. సో లైఫ్ స్టైల్ మారుతుంది, బెనిఫిట్ ఉంది ఇండస్ట్రీలో. అండ్ ఇంకొక ఇండస్ట్రీలో బెనిఫిట్ ఏంటి అంటే ఒక సామాన్య వ్యక్తి, ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి నా జీవితం ఇంతే అని జీవితాంతం చెప్పులు ఎలా కుట్టుకోవాలని బతుకుతుంటాడు. ఒక ఇళ్లలో పని చేసే ఉమెన్ ఇక నా జీవితం ఇంతే, ఈ పని ద్వారా నా పిల్లలను చదివించాలి, ఈ పని ద్వారానే నేను ముందుకు వెళ్ళాలని చెప్పేసి జీవితాంతం ఆ ఇళ్లలో ఎట్లా పని చేయాలి, ఎట్లా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు. కానీ ఒకే ఒక ఇండస్ట్రీ అవకాశం ఇస్తుంది ఒక సామాన్య వ్యక్తిని కూడా కోటేశ్వరుగా చేసే ఏకైక ఇండస్ట్రీ వెస్టేజ్, ఏకైక ఇండస్ట్రీ వెస్టేజ్. సో గుర్తు పెట్టుకోండి. ఎందుకు అనంటే సో ఇందులో మనం బిజినెస్ లో ఇన్వాల్వ్ అయితే చాలా మంది ఏమంటారు అంటే రిస్క్ ఉంటది రా భయ్ అని అంటారు. ఎస్ ఆర్ నో? రిస్క్ ఉంటది రా భయ్, ఇండస్ట్రీలో రిస్క్ ఉంటది, లేదంటే అందులో పోతే మనం ఏమైనా అవుతామేమో, మనం ఏమైనా పోతాయేమో అని చెప్పేసి ఆలోచిస్తారు. రిస్క్ అంటే అసలు రిస్క్ ఏందో మీకు తెలుసా? పేపర్ ఎంతమంది చదువుతారు డైలీ?
డైలీ పేపర్ చదవాలకు అర్థమవుతుంది రిస్క్ అంటే ఏందో తెలుసా. మొన్న నిజామాబాద్ లో ఒక కానిస్టేబుల్ దొంగను పట్టుకొని రౌడీ షీటర్ను పట్టుకొని వెనకాల తీసుకొని వెళ్తా ఉంటే వాడు వదిలిపెట్టమని అడిగిండు. వదిలిపెడితే నా ఉద్యోగం పోతుంది రా, ఇంటికాడ నాకు 3 పిల్లలు, నా ఉద్యోగం పోతుంది, నా ఉద్యోగ ధర్మం కోసం అని నేను తీసుకొని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తాను మంచిగా చెప్పాడు. 5 సార్లు అడిగిండంట వదిలిపెట్టు వదిలిపెట్టు వదిలిపెట్టని. వాడు ఆలోచించింది ఏంటి అని అంటే వదిలిపెడితే నా ఉద్యోగం పోతే ఇంటికాడ ఉన్న పిల్లలకు తిండి ఎట్లా పెట్టాలని ఆలోచించింది. మా బ్యాచ్మెంట్ ఆలోచిస్తే జేబులో నుంచి ఇక్కడ నుంచి కత్తి తీసి ముందు నుంచి రప్ప రప్ప ఎదలో పొడిస్తే అక్కడికక్కడినే అర్ధగంట సేపట్లో చచ్చిపోయాడు. రిస్క్ అంటే అది, జాబ్ లో రిస్క్ అంటే అది. ఈ మిర్యాలగూడలో నేను కూడా వచ్చిన ఒక నక్సలైట్ ను దాదాపుగా 45 రోజులు మిర్యాలగూడలో ఉండి, నేను క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు 45 రోజులు మిర్యాలగూడలో ఉండి ఒక నక్సలైట్ దొంగగా మారి దొంగతనాలు చేస్తే ఇన్ఫర్మేషన్ తో పట్టుకుంటే మా సార్ వాళ్ళు వచ్చే సిఐలు ఎస్ఐలు నాకు ఒక హ్యాండ్ క్యాప్ ఆయనకు ఒక హ్యాండ్ క్యాప్ ఇట్లా 2 సైడ్లు ఉంటుంది కదా, బేడీలు అంటారు కదా. సో నాకేసి ఆయనకి ఇచ్చారు. 3 రోజులు నేను వాడు బేడీలు వేసుకొని మిరియాల కూడా ఈ వాడేపల్లి అదంతా తిరుగుతుంటే పబ్లిక్ నేను దొంగనా వాడు దొంగన అర్థం కాకుండా పోయింది. అర్థమైందా? ఎందుకు అనంటే నాకు స్నానం లేదు, వానికి స్నానం లేదు. ఎవడన్నా రప్పని నన్ను కొట్టినా కూడా నేనేం చెప్పలేను. ఎస్ ఆర్ నో? సో ఒకవేళ నా లైఫ్ ఏం ఆలోచిస్తుంది అనంటే, ఆ సిచ్యువేషన్ నా మైండ్ ఏం ఆలోచిస్తుంది అంటే, వీడు నన్ను ఏమన్నా చేసి పారిపోయినా ఉద్యోగం పోతాం, వీడును వారిపోవాలని చెప్పి నన్ను ఏమైనా చేసినా చనిపోతాం, నా పిల్లలు ఆగమవుతారు, నా భార్య ఆగమవుతారు. సో రిస్క్ అంటే అది, రిస్క్ అంటే అది. వీడికి రిస్క్ అని ఆలోచిస్తారు, రిస్క్ అని ఒక పేరు పెడతారు. రిస్క్ ఉంటుంది భయ్, మీటింగ్లకు వెళ్ళాలి, చంపుతారు వీడికి వస్తే, మీటింగ్లకు వస్తే. అవునా కాదా? ఎవడన్నా కత్తులు తీసుకొని ఉన్నాడా? మీటింగ్లు ఉన్నారా సార్ ఎవరన్నా? లేదంటే ఆల్ఖైదా తీవ్రవాదులు బాంబులు ఓపెన్ చేసి గ్రనైట్లు ఓపెన్ చేసుకొని ఉన్నారా? అసలు ఉన్నాడు అన్నట్టు ఉన్నాడా? ఏం రిస్క్ సార్? ఇడ ప్రోడక్ట్స్ వాడితివి, వాడిన విషయాన్ని నలుగురితో చెప్తీవి, నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మేమేమో నిలబడి చెప్తే మీరేమో కూర్చొని నిలబడుతుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? రిస్క్ మాకా మీకా? ఎవరికి రిస్క్? నేర్పించేటోనికి ఏమో నిలబడి కాళ్ళను వస్తున్నాయి, తినేటోనికి ఏమో మంచి కూర్చొని నిద్రపోతున్నావు. మా ఊరికి ఉపయోగపడని ఫ్యాన్లు వేసుకోబడితే, సీకట్ అయితే లైట్లు వేసుకోబడితే, మళ్ళీ ట్యాగ్ ఏం పెడుతుంటే ఏడరా సార్ మిస్ రిస్క్ ఉంటుంది అన్నసేపు కూర్చోవాలంటే. డబ్బులు వస్తాయంటే గమ్ వేసుకొని కూర్చోవాలి. ఎస్ ఆర్ నో? డబ్బులు వస్తాయంటే గమ్ వేసుకొని కూర్చోవాలి. ఏడొస్తాయి డబ్బులు? 1,00,000 ఏడొస్తాయి. మొట్టమొదటి సక్సెస్ ఏం తెలుసా? మొట్టమొదటి సక్సెస్ ఏంటి అనంటే, నీ సక్సెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనంటే, మీటింగ్ హాల్కి వచ్చినాక కదలకుండా నవరంధ్రాలు మూసుకొని కూర్చుంటావా అప్పుడే సక్సెస్ వస్తుంది. పూట ఒక్కోసారి ఇట్లా అంటాడు, అట్లా అంటాడు, అట్లా పోతాడు, ఇట్లా వస్తాడు. ఏం అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఏం అర్థం కాదు సార్. నేను చెప్తున్నా, డబ్బులు వస్తాయి, ఇండస్ట్రీలో లైఫ్ ఉంది అనంటే గమ్ వేసుకొని కూర్చోవాలి. ఏం ఇబ్బంది ఏం కాదు. ఏం రిస్క్ ఉంది? బయటకు పోయి ప్లాన్ చెప్పిన ఎవరికన్నా, వెస్టేజ్ ప్లాన్ చెప్పినాం, చెప్తే చెయ్యి వాటి కొరుకుతాడు. కొరుకుతాడు ఎవడన్నా? కొరికితే నాకు ఫోన్ చేయండి, నేను ఈ 2వ కొరుకురా అని చెప్తాను. అర్థమైందా? కరెక్ట్ చెప్పనట్టు 2వ చేయి కొరకు షర్ట్ కట్టేయి, నేను వచ్చి ఇడ్చుకోపోతా అని చెప్తా. ఎందుకు అంటే ఈ తినలేవు కాబట్టి అటు చేయి కొరికిండు. ఎస్ ఆర్ నో? ఈ తింటే వాడు ఆధార్ కార్డు తీసుకొని జాయిన్ అయిపోతుంది. ఈడు అట్లా ఇట్లాంటివి వినలేవు. ఎస్ ఆర్ నో? రిస్క్ ఏమైనా ఉందా సార్? ఉందా? ఆడ రిస్క్. ఉద్యోగం అంటే అది రిస్క్. ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ అవకాశం తెలిసిన తర్వాత, డబ్బులు సంపాదించే అవకాశం దొరికిన తర్వాత ఇంకో స్టోరీ కూడా మీకు చెప్తా సార్. డబ్బులు సరిపోయినప్పుడు, ఉద్యోగం చేస్తున్నా కూడా డబ్బులు సరిపడినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ప్రశాంతం కూర్చొని ఆలోచించు. ఏమనిపిస్తుంది అనంటే, ఎందుకు బతుకున్న నా జీవితం అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను. దీపావళి పండుగ రోజు పక్కింటి వాళ్ళు టీవీ కొన్నారు కొత్తది, అవునా కదా? పక్కింటి వాళ్ళు స్కూటీ కొన్నారు, పూజ చేస్తున్నారు అన్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఈ అమ్మ నీళ్ళు లేని బాయాలను దుంకి సావాలి రా భయ్, ఉద్యోగం సెలవు ఉందా? ఇటు వీళ్ళని సాటిస్ఫై చేయకపోతే, అటు నాళ్ళని సాటిస్ఫై చేయకపోతే ఎటు కాకుండా నా జీవితం అనిపిస్తుందా? అనిపించదా? మీరు ఎవరు చెప్పకండి, నేను కూడా ఎవరు చెప్పాను. అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? అనిపిస్తుంది. అనిపించిన తర్వాత నిజంగా అప్పుడు అనిపిస్తుంది, ఏమన్నా అవకాశం దొరికితే చాలు భయ్, సంపాదించే అవకాశం ఏం దొరికినా కూడా చేద్దాం అనిపిస్తుంది ఆ టైంలో.
కానీ ఆ టైంలో అనిపించిన ఆలోచన ఏదైతే బలంగా పట్టుకొని నిలబడ్డావు అనుకో నాలాగిడ నిలబడతావు. ఆ టైంలో అనిపించిన ఆలోచన తెల్లారి మార్కెట్లో వైట్ షర్ట్ బ్లాక్ వైట్ వేసుకొని లేదంటే బయటకు వెళ్ళి మంచి బట్టలు వేసుకొని నీకేమో భయ ఉద్యోగం ఉంది అంటే అయిపోయాయి. మళ్ళీ ఏమొస్తాయి? మూసుకొని పోయిన 2 కొమ్మలు మళ్ళీ బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఏమంటాడంటే ఇల్లు మర్చిపోతాడు. మళ్ళీ ఎప్పుడు గుర్తుకొస్తుంది తెలుసా? ఇల్లు సాయంత్రం పోగానే ఛాయ్ పెట్టండి ఏడా చక్కెర మననే అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. ఇంకేమైనా చేయాలి రాబోయే. ఎస్ ఆర్ నో? సో అవకాశం దొరికినప్పుడు నేను చెప్తున్నాను. డోన్ అని ఉంటుంది కర్నూలులో. ఒక కానిస్టేబుల్ భార్య ఇట్లనే అడుగుతుందంట, వాళ్ళ ఇంట్లో అది లేదు ఇది లేదు అది లేదు, వాళ్ళు అట్ట బతుకుతారు ఇట్ట బతుకుతారు అన్నానంటే మెంటల్గా ఏం డిసైడ్ అయినో నాకు తెలియదు. టీఎల్ వస్తలేదు, జీతం పెరుగుతలేదు, ఏం చేయాలో అర్థం కాక ఆయన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వచ్చిన ఆలోచనతో స్ట్రెయిన్ చార్జింగ్ చేశాడు. ఆ ఫార్మసీలో ఉన్న ఒక లేడీ ఉంటే అటు ఇటు చూసిండు, మాస్కులు 2 వేసుకున్నాడు, బంగారం తెంపుకొని ఉరుకుతాను ఆయన బండి మీద పట్టుకొని జైలు వేసాం. పర్సు ఓపెన్ చేసి చూస్తే పోలీస్ కానిస్టేబుల్. పట్టుకున్న తర్వాత పర్సు ఓపెన్ చేసి చూస్తే పోలీస్ కానిస్టేబుల్. ఎందుకు చేసినవరా ఇట్లా అన్నానంటే ఇట్లా స్టోరీ చెప్పిండు. ఏం చేయాలో అర్థం కాక ఇట్లా చేసిన సరే అని అన్నాడు. కానీ వానికి అర్థం కాలేదు భూమి మీద డబ్బులు సంపాదించే అవకాశాలు ఇన్ని ఉన్నాయి. అర్థమవుతుందా? వానికి అర్థం కాలేదు భూమి మీద డబ్బులు సంపాదించే అవకాశాలు ఇన్ని ఉన్నాయి. అర్థం చేసుకోండి. వాడు దురదృష్టవంతుడా, వీడికి వచ్చి తెలుసుకున్న మనం అదృష్టవంతులం. వానికి తెలియక దొంగతనం చేసిండు, మనకు తెలిసి కూడా ఇంకా మనం ఎట్లా మారాలో కూడా ఇంకా ఆలోచిస్తున్నాం, ఇంకెట్లా చేయాలో కూడా ఆలోచిస్తున్నాం. వానికి అవకాశం లేక అలాంటి పనులు చేసిండు. మనకు అవకాశం వచ్చిన తర్వాత కూడా, ప్రూవ్ అయిన తర్వాత కూడా మా జీవితాలే, నేను పెళ్లి పెట్టిన బండి 14 ఏళ్లలో మారుంచలే. అదే సర్వీసింగ్లు వేసుకొని ఇంజన్ ఆయిల్ పోసుకొని బోర్ వస్తే కూడా మళ్ళీ బోర్ చేయించుకున్నా కానీ బండి కొనలేదు. అర్థమవుతుందా? బండి కొనే ధైర్యం నేను చేయలేదు. కానీ ఈరోజు ఒకే ఒక అవకాశం నా జీవితాన్ని మార్చింది. సో అదే అవకాశం మీ దగ్గరకు వచ్చింది. ఎలా పని చేయాలో ఆలోచించండి. ఎస్ ఆర్ నో? ఉందా లేదా పవర్? ఉందా? డైరెక్ట్ స్టీరింగ్ లో పవర్ ఉందా? ఎస్. సో ఇదంతా తెలిసిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మీరు ఎప్పుడన్నా కరెంటు తీగలకు కైట్స్ అతుక్కున్నాడు చూసిరా? ఎంతమంది చూసారు? ఎమోషనల్ డిమాండ్ కాబట్టి పక్కా చెప్తాడు. ఎస్ ఆర్ నో? కరెంటు తీగలకు కైట్స్ పతంగులు అతుక్కొని ఉంటాయి, అవునా కదా? సో ఇదంతా తెలిసిన తర్వాత ఎందుకు అతుక్కొని ఉంటాయని నేను కూడా నాకు కనబడితే ఈ పతంగుల పరిస్థితి ఏంద్రా అని ఆలోచిస్తే ఏం జరిగింది అంటే పతంగి కొనుక్కొచ్చుకున్నారు, దానికి దారం కట్టినాం, ఇబ్బంది పడో ఎగిరేసినాం. అది కొంచెం చాలా దూరం పోయిన తర్వాత ఈ ఎగిరేయడానికి కారణమైన దారం ఎవరికి కనబడదు, అవునా కాదా? ఆ కైట్ పైకి ఎగిరిన తర్వాత కూడా ఏమనుకుంటుంది అంటే ఈ కింద ఉన్నోనికి పని లేదు రాబాయి, ఊకే కిందికి మీదకి అంటుండు, అవునా కాదా? ఈ కింద ఉన్నోనికి పని లేదు, ఊకే నన్ను ఇబ్బంది పెడుతుండు, ఇటు అంటుండు అటు అంటుండు. నేను ఇంత మీదకి ఎగిరిన తర్వాత కూడా ఇంతో నాకేం పని అని చెప్పేసి ఏదో ఒక అవతల పతంగం యువతల పతంగం తగిలి ఆ దారం తెగిపోయింది అనుకో, ఆ తెగిపోయిన పతంగులే మీ కరెంటు తీగలకి ఏలాడబడి సూసైడ్ చేసుకొని అడగనబడతాయి. తెలుసా మీకు? ఇవే సూసైడ్ చేసుకుంటే అవి ఎందుకు తెలుసా? 50 రాగానే 30 20 రాగానే లేదు అన్నంటే 1 లక్ష రూపాయలు రాగానే మనోళ్ళు ఏం చేస్తారు అన్నంటే మన కింద బ్రాంజ్ లో సిల్వర్ లో భజన బ్యాచ్ ఉంటుంది, వాడు చెయ్యడు నిన్ను చేయనియడు. అర్థమైనా? నీవేం సార్ నీ కింద ఇంత టీం వచ్చినాక కూడా ప్లాన్ చేస్తే వాడు అర్థమైందా? అనగానే వాడంటాడు అవును నిజమేనా భయ్, నా కింద 50 మంది ఉన్నారు, నేను ఎందుకు బిజినెస్ చేయాలి? ఆయన మా అప్లైన్ పురుషోత్తం దాస్ సార్ ఊకే పని లేదు, 16 లెక్కలు అంటుడు. వదిలేస్తే పాడాయని చెప్పేసి వదిలేసినాం అనుకో, ఆ కరెంటు తీగలకి ఎట్లయితే పడ్డామో మనం కూడా అట్లే పడతాం. ఎస్ ఆర్ నో? ₹1 కోటి వచ్చేంత వరకు అప్లై అని చెప్తే వినాలని ఇన్నోసెంట్ అని పెట్టుకోండి, ఖచ్చితంగా గెలుస్తారు బిజినెస్ లో. అర్థమైందా? సో ఇంకో పాయింట్ కూడా ఏం చెప్తా అన్నదంటే, సార్ కష్టం ఉంటుంది సార్, ఇబ్బంది ఉంటుంది సార్,
మీరు ఎప్పుడైనా హైదరాబాద్ తిరిగిరా మెట్రో రైలు ఉందా? ఎల్బినార్ వచ్చి మెట్రో ఎక్కితే 20-30 నిమిషాలు మియాపూర్ దించుతుంది. తెలుసా లేదా? ఎక్కండి కావాలంటే ఒకసారి. నా ట్రాఫిక్ సిగ్నల్, నా ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఏం లేదు. చక్క ఈడెక్కి కూర్చుంటే చల్ల ఏసీ వస్తుంటది. మియాపూర్ వచ్చింది కూడా తెలియదు. ఎస్ ఆర్ నో? ఎంత హ్యాపీగా ఉంటది అంటే అంత హ్యాపీగా ఉంటది. సో ఎంత హ్యాపీగా ఉంటది అంటే అంత హ్యాపీగా ఉంటది. అనుభవించారు ఎప్పుడన్నా? ఎస్. అదే మెట్రో లైన్ వేసేటప్పుడు ఎన్నిసార్లు తిట్టుకునింటావు? ఈ తలకాయ లేదా ఎవరికి అవసరం రా ఈ మెట్రో? ఈ గుంతలు చేసిన రోడ్ అనుకుంటావా లేదా? ఎస్ సార్ నో? ఈ గుంతలు ఎందుకు తోమిర్రా? ఏం రేవంత్ రెడ్డికి పని లేదు, కేసీఆర్ పని లేదు, హైదరాబాద్ లో మెట్రో ఏం పని రా? ఇక సస్తున్నాం ఈ గుంతలు అవ్వడి. ఎన్నో యాక్సిడెంట్లు అంటే ఎన్నో దెబ్బలు దాకిలుంటాయి, జారి పడి ఉంటాం, పనులు రాలుంటాయి, ఎన్నో సార్లు తిట్టుకుని ఉంటాం. కానీ నిజంగా చెప్తున్నాను, ఆ ప్రాసెస్ అట్లనే ఉంటది. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవరోధాలు ఉంటాయి. కానీ నువ్వు వీటి గురించి ఆలోచించినావు, అక్కడే ఆగిపోతావు. నువ్వు మెట్రో ఏర్పడ్డ తర్వాత వచ్చే జర్నీ గురించి ఆలోచించు, నువ్వు ఈ బిజినెస్ చేయగలుగుతావు. మేము మెట్రో ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ట్రైన్ లో కాదు, మా లైఫ్ లో మెట్రో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. అర్థమైందా? ఇంటికాడ ఏసీ వేసుకుంటే నాకు ఎక్కడన్నా ఇబ్బంది పడ్డట్టు ఏమైనా ఉందా? ఇంటికాడ ఎట్లున్నానో ఇప్పుడు కూడా అట్లే ఉన్నా. ఎస్ ఆర్ నో? తెల్లగా నిగలింగలాడుతున్నానో లేదా? ఈ మెట్రో వేసుకున్నా నేను. ఎస్ ఆర్ నో? కానీ ఇదే పని చేసేటప్పుడు, ఇదే బిజినెస్ బిల్డ్ చేసేటప్పుడు ఇట్లా టిష్యూ పేపర్ పెట్టి ఊడిస్తే లారీ క్లీనర్ ఉంటాడు కదా, ఆనికంటే ఎక్కువ వచ్చేది మాకు గ్రీస్. అర్థమైందా? ప్లాన్లు చెప్పేటప్పుడు. కానీ అది అనుభవించినాం కాబట్టి ఈరోజు మేము ఉన్నాం ఇక్కడ. అది అనుభవించినాం కాబట్టి మేము వెళ్తాం. సో కాబట్టి లీడర్స్, నేను అందరికి కూడా చెప్తున్నాను, వెస్టేజ్ ప్రతి ఒక్క జీవితాన్ని టచ్ చేస్తాం. ఈరోజు వచ్చినావా? వెరీ గుడ్. వచ్చినా కూడా పని చేయట్లేవా? వెరీ గుడ్. నేను చెప్తున్నా. లేదు తీసుకోవట్లేవా వెస్టేజ్ ని? వెరీ గుడ్. కానీ నిజంగా చెప్తున్నాను, ఇది సత్యం. ఇది నా జీవితంలో జరిగింది. ఇంకో నెలకో, 2 నెలలకో, 6 నెలలకో, 3 నెలలకో, లేదంటే 5 years కో, 10 years కో నువ్వు వదిలేసినా కూడా వెంటాడి ఒక వేటగాడు వదిలేస్తే ఇంకో వేటగాడు రూపంలో నీ దగ్గరకు వచ్చి వెస్టేజ్ చేస్తావా? చేయవా? ఉంటావా? ఖచ్చితంగా ఇది జరుగుతుంది. సో కాబట్టి ఈ రోజు చేస్తే, ఈ రోజు బలమైన నిర్ణయం తీసుకొని చేస్తే, ఇగో నువ్వు వేటగాడి అవుతావు. ఎస్ ఆర్ నో? లేదు అనుకో, ఇంకో 4 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత చేద్దాం అనుకుంటే వేటకు బలయ్యే జంతువు అవుతావు. నేను చెప్తున్నా. అప్పుడు ఏమంటావు తెలుసా? అప్పుడు చేయలే, ఇప్పుడేం చేస్తా? అర్థమైందా? అప్పుడు చేయలే, ఇప్పుడేం చేస్తా అనాల్సి వస్తుంది. సో కాబట్టి లీడర్స్, నేను చెప్తున్నాను, ఇది అద్భుతమైన అవకాశం. ఎందుకు అన్నదంటే నాలాంటి వాళ్ళే కాదు. మీరు అనుకోవచ్చు బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు నెగిటివ్ అందరూ పాజిటివ్ తీసుకుంటారని నేను అనుకోను. నా కింద ఉన్న ఏర్లు కూడా లెక్క పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎస్ ఆర్ నో? నేను చెప్తున్నా, రాస్తారు అనేవాడు ఇక గల్లా బట్టి జాయిన్ అవుతావా లేదా బిడ్డ, లేదంటే కోర్టు ఉంటే కేసు వేసి జైలు వేస్తా అని అనుకుని ఉంటారు మీరు. అట్లా అని బలవంతంగా జాయిన్ చేసేమో అని అనుకుంటారు. కానీ అది జరగదు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి లీడర్స్, కష్టమే నేను చెప్తున్నాను. కష్టపడండి. లైఫ్ ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది, అండ్ 3 generation ఇన్కమ్ ఉంది. మనం ఉన్నా లేకున్నా మన కుటుంబాలను ఒక పెద్ద దిక్కుగా చూసుకునే గౌతమ్ బాలిసార్ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నా కాందానిలో మా ఇల్లు నిర్మిస్తున్న ఇల్లు ఇంకెవ్వరు కూడా కట్టరు కూడా. వాళ్ళు ఏ మాత్రం ఆలోచిస్తే ఒకవేళ కడితే సింగిల్ బెడ్రూమ్లు ఇచ్చి రెంట్కి ఇస్తారు. ఎస్ ఆర్ నో? నా ఏ బెడ్రూమ్ లేవు, మొత్తం బెడ్రూమ్లు మాయే. అట్లా తయారైతుంది ఇల్లు. సో కాబట్టి నిర్ణయం తీసుకోండి. ఒక గొప్ప అవకాశం మీ దగ్గరికి వచ్చింది. నిర్ణయం తీసుకొని ఒక 4 ఏళ్ళు ఇందులో పని చేయగలిగితే ఖచ్చితంగా మా లైఫ్ లాగా మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇంతకంటే ఎక్కువ మేము చెప్పగలుగుతాం, కానీ గుర్రాన్ని నీళ్ళు తాగడానికి తీసుకెళ్తాం. సో తాగిపోయింది. ఎస్ ఆర్ నో? చెప్పడమా బాధ్యత, చెయ్యాలా వద్దా? నీ పెయిన్ఫుల్ డ్రీమ్ నేను డిసైడ్ చేయాలి. అర్థమైనా? నీ దగ్గర ఉన్న పెయిన్ఫుల్ డ్రీమ్ నేను డిసైడ్ చేయాలి. నువ్వు పిల్లల ఫీజు కట్టినప్పుడు, ఆ రోజు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు బాధ అనిపిస్తుందా? అది నేను వెస్టేజ్ మలచాలి.
నీ ఇల్లు లేదు, రెంట్ ఓనర్ ఖాళీ చేయన్నాడా అది నిన్ను డిసైడ్ చేయాలి. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఆలోచించండి డియర్ లీడర్స్, ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఐ విష్ ఆల్ ది బెస్ట్.